నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. సోషల్ మీడియాలో లక్షల ఫాలోవర్లు, యూట్యూబ్లో ఫ్యామిలీ వ్లాగ్స్తో విపరీతమైన క్రేజ్, యూకేలో విలాసవంతమైన జీవితం. ఇదంతా చూసి ఎంతో మంది వారిని ఆదర్శంగా తీసుకున్నారు. కానీ ఆ స్టార్డమ్ వెనుక భారీ స్కామ్ దాగి ఉందని ఇప్పుడు సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ యూట్యూబర్ ఛానల్ నందూస్ వరల్డ్ నిర్వాహకులు రమానందన, ఆమె భర్త మధుకర్ జాగర్లముడి చుట్టూ ఇప్పుడు యూకే వీసా స్కామ్ వివాదం ముసురుకుంటోంది. యూకేలో ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ ఇప్పిస్తామని చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేశారనేది ప్రధాన ఆరోపణ. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తుండటంతో ఈ మోసం తీవ్రత అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. యూట్యూబ్లో తమకున్న పాపులారిటీని అడ్డం పెట్టుకుని ఈ దంపతులు నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారు. యూకేలో ఉద్యోగం ఇప్పిస్తామని, అందుకు కీలకమైన సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ తమకు పలుకుబడి ఉందని నమ్మించారు. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ నగరాల్లో డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో ఆఫీసులు కూడా నడిపినట్లు సమాచారం. ఒక్కో బాధితుడి నుంచి 15 నుంచి 25 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. బాధితులు వందల సంఖ్యలో ఉండవచ్చని, మొత్తం మోసం విలువ 10 నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని ఒక అంచనా. డబ్బులు తీసుకున్నాక వీసాలు ఇప్పించకపోగా బాధితుల ఫోన్ కాల్స్ కు కూడా స్పందించడం మానేశారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో శివక్రాంతి కుమార్ అనే బాధితుడు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. పోలీసులు రమానందన, ఆమె భర్త మధుకర్, ఇంకా మధుకర్ తండ్రిపై చీటింగ్ కేసు పెట్టి దర్యాప్తు చేపట్టారు. బాధితులు తమ వాట్సాప్ చాట్లు, బ్యాంకు లావాదేవీల వివరాలను పోలీసులకు సమర్పించారు. కేసు తీవ్రత దృష్ట్యా నిందితులు దేశం విడిచి పారిపోకుండా ఇబ్రహీంపట్నం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం వీళ్ల పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మరోవైపు రమానందన ఈ ఆరోపణలను ఖండిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. తమపై వ్యక్తిగత కక్షతోనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ కేసులో బాధితులు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బు అప్పులు చేసి మరీ లక్షల రూపాయలు కట్టామని, ఇప్పుడు అటు డబ్బు పోయి ఇటు ఉద్యోగము రాక తాము రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించే ఆడంబరాలను చూసి గుడ్డిగా నమ్మొద్దని, ఏజెంట్ల ద్వారా విదేశాలకు వెళ్లేటప్పుడు వారి పూర్వాపరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు. సోషల్ మీడియా స్టార్డమ్ ముసుగులో జరిగిన ఈ భారీ మోసం ఎందరో నిరుద్యోగుల జీవితాలను అంధకారంలోకి నెట్టింది. ఈ కేసులో పూర్తి వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.